హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ మండే మార్టిన్ లూథర్ కింగ్ డే రోజు హెన్రీ ఫోర్డ్ మ్యూజియంని విజిట్ చేశాము. ఈ వ్లాగ్లో ఆ మ్యూజియం ఎలా ఉందో చూసేద్దాం. ఆ రోజు చాలామందికి హాలిడే కాబట్టి చాలా రష్ ఉన్నింది. మేమైతే ఎంటర్ అయ్యి చెక్ ఇన్ కౌంటర్ దగ్గర మ్యాప్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఉన్నింది. మాకైతే టోటల్ మ్యూజియం చూడడానికి ఒక 3 to 4 hours అయితే పట్టింది. ఎంటర్ అవ్వగానే ప్రెసిడెన్షియల్ లింకన్స్ ఎగ్జిబిట్ ఉన్నింది. లింకన్ అనే బ్రాండ్ ఫోర్డ్ కంపెనీ వాళ్ళది. 1922లో ఫోర్డ్ వాళ్ళు లింకన్ మోటార్ కంపెనీని అక్వైర్ చేసుకొని లగ్జరీ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే యుఎస్ ప్రెసిడెంట్స్కి కూడా కార్స్ని బిల్డ్ చేశారు. ఇప్పుడు చూస్తుంది ఫస్ట్ యుఎస్ ప్రెసిడెన్షియల్ కన్వర్టబుల్ కార్. దీని పేరు బబుల్ టాప్ అని నేమ్ చేశారు. తర్వాత ఇక్కడ ట్రైన్స్ ఎగ్జిబిట్ అయితే ఉన్నింది. ఒకప్పుడు స్టీమ్ ఇంజన్స్ ఎంత పెద్దగా ఉండేవి, ఎలా ఉండేవి అనేది ఇక్కడ చూడొచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టీమ్ ఇంజన్స్లో ఒకటి. దీన్ని చూసినప్పుడు అయితే చాలా ఆశ్చర్యంగా ఉన్నింది. ఇన్ని పార్ట్స్ ఎలా తయారు చేసి అసెంబుల్ చేశారు అనేసి. ఈ ట్రైన్ పక్కనే ఉన్నది దాని మినియేచర్ వర్షన్. ట్రైన్ మినియేచర్ వర్షన్ దగ్గర 2 బటన్స్ ఉన్నాయి. వాటిని ప్రెస్ చేసినప్పుడు ట్రైన్ హార్న్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి. వాటితో పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ ట్రైన్ పేరు ది ప్రెసిడెంట్. ఎందుకు అంటే 1929లో యుఎస్ ప్రెసిడెంట్ హర్బర్ట్ హూవర్ దీంట్లో ప్రయాణించారు. అప్పటి నుంచి దీని పేరు ది ప్రెసిడెంట్ అని మార్చారు. ఈ ట్రైన్ని చూసినప్పుడు చాలా వెరైటీగా అనిపించింది. తర్వాత తెలిసింది అప్పట్లో స్నోని క్లియర్ చేయడానికి ఈ ఫ్రంట్ పార్ట్ని ఇంజిన్కి అటాచ్ చేశారంట. హెన్రీ ఫోర్డ్కి స్టీమ్ ఇంజిన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట. సో అతను అప్పట్లో కలెక్ట్ చేసుకున్న లోకోమోటివ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఇప్పుడు స్పెషల్ కార్స్ ఎగ్జిబిట్ అయితే చూద్దాము. ఫస్ట్ ఈ కార్ చూసినప్పుడు అయితే మాకు ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేసి అయితే అర్థం కాలేదు. తర్వాత స్టీరింగ్ చూసిన తర్వాత అయితే అర్థమైంది. ఈ కార్ డాడ్జ్ బ్రాండ్ కారు. ఇది చాలా వింతగా ఉంది కదా. ఇది హోండా అకార్డ్ కారు. ఒకప్పుడు చిన్న కార్స్ స్టార్ట్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్తో మ్యానుఫ్యాక్చర్ చేశారంట దీన్ని. సో ఉన్న కార్స్ అన్నిట్లో మాకు ఈ కార్ చాలా క్యూట్గా అండ్ బెస్ట్గా అనిపించింది. ఇది ఒక రీక్రియేషన్ వెహికల్. దీన్ని చూసినప్పుడు నాకైతే బ్రేకింగ్ బ్యాడ్ సిరీసే గుర్తొచ్చింది. మీలో ఎవరైనా ఈ సిరీస్ చూసారా? చూసుంటే మీకు అలానే అనిపించుంటే ప్లీజ్ డూ కామెంట్. నెక్స్ట్ ఫోర్డ్ వాళ్ళ స్పోర్ట్స్ అండ్ పర్ఫార్మెన్స్ కార్స్ ఎగ్జిబిట్ ఉన్నింది. హెన్రీ ఫోర్డ్ ఈ స్వీప్ స్టేక్స్ అనే కార్ని యూజ్ చేసి ఒక రేస్ విన్ అయ్యారు క్లీవ్లాండ్ ఆటోమేకర్ పైన. అప్పుడు ఇది చాలా ఫేమస్ అయింది. గోల్డెన్ రాడ్ కార్ చూసారా? చాలా వింతగా ఉంది. మాకు దాన్ని చూసినప్పుడు ఒక బుల్లెటే గుర్తొచ్చింది. ఈ కార్ 410 miles/hour స్పీడ్ రికార్డ్ చేసింది. ఇప్పుడు చూస్తున్న కార్ ఫోర్డ్ జీటీ క్లే మోడల్. ఎవ్రీ ఆటోమోటివ్ కార్ బిల్డ్ చేసే ముందు ఫస్ట్ క్లే మోడల్ బిల్డ్ చేస్తారు.
నెక్స్ట్ బైసైకిల్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనే ఎగ్జిబిట్ ఉనింది. మీలో ఎంతమంది బైసైకిల్స్ యూస్ చేశారు? నాకైతే నా ఇంటర్ డేసే గుర్తొచ్చాయి. నెక్స్ట్ హీరోస్ ఆఫ్ ద స్కై. స్కై అనగానే మనకు గుర్తొచ్చేది ఫ్లైట్స్. మాకు ఫ్లైట్స్ని హ్యాంగ్ చేయడం చూసి భలే అనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా కొత్తగా ఉనింది. ఫ్లైట్స్ని ఇన్వెంట్ చేసింది రైట్ బ్రదర్స్. వాళ్ళు ఎలా ఫ్లై చేశారు అని ఇక్కడ మనం చూడొచ్చు. దానితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫ్లైట్స్ ఎంత డెవలప్ అయ్యాయి కదా. బల్బ్స్ని మాస్ ప్రొడక్షన్ చేయడానికి మెషినరీ ఇలా ఉండేదంట. మేము ఫస్ట్ టైం చూస్తున్నాము. ఈ మిషన్ 1 సెకండ్కి 10 బల్బ్స్ ప్రొడ్యూస్ చేయగలదంట. నెక్స్ట్ మా ఇద్దరి స్ట్రెంగ్త్ని టెస్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. మనం వీల్ని స్పిన్ చేసినప్పుడు మన స్ట్రెంగ్త్ని బట్టి ఎన్ని బల్బ్స్ టర్న్ ఆన్ అవుతాయి అని చూడొచ్చు. స్టీమ్ ఇంజన్స్. ఒకప్పుడు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి స్టీమ్ ఇంజన్స్ యూస్ చేసేవాళ్ళు. ఆ స్టీమ్ ఇంజన్స్ ఎలా ఉండేవి, ఎంత పెద్దవిగా ఉండేవి అని ఇక్కడ చూడొచ్చు. స్టీమ్ ఇంజన్స్ నుండి స్లోగా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్కి షిఫ్ట్ అయింది. ఆ ట్రాన్సిషన్ టైంలో హెన్రీ ఫోర్డ్ ఇంజనీర్స్ ఒక హైబ్రిడ్ మెషిన్ని ప్రొడ్యూస్ చేశారు. అది హాఫ్ ఆఫ్ ద మెషిన్ స్టీమ్ ఇంజన్గా వర్క్ చేస్తుంది, ఇంకొక హాఫ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ లాగా వర్క్ చేస్తుంది. మేము వెళ్ళిన రోజు డవిన్సీ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉనింది. ఇందులో డవిన్సీ ఇన్వెంట్ చేసిన రకరకాల యుద్ధపు ఆయుధాలు ఎగ్జిబిట్ చేసున్నారు. హెన్రీ ఫోర్డ్ మ్యూజియంతో పాటు గ్రీన్ఫీల్డ్ విలేజ్ అండ్ ఫ్యాక్టరీ టూర్స్ కూడా ఉన్నాయి. కానీ మేము మ్యూజియం మాత్రమే కవర్ చేయగలిగాము. మ్యూజియంలోనే జైంట్ స్క్రీన్ థియేటర్ ఉనింది. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని అందులోకి కూడా వెళ్ళాము. కానీ మాకు అంతగా ఏం అనిపించలేదు. జస్ట్ నార్మల్ థియేటర్ ఎక్స్పీరియన్సే అనిపించింది. మీలో ఎవరైనా ఈ జైంట్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేశారా? చేసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉనింది అని కూడా షేర్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడకపోయింటే ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ.